రోజు ధర్మరాజు గారు ఎన్నికల్లో నెగ్గారు అంటే అందుకు కారణం ఇటు కార్మికులు, అటు కర్షకులు, ఇటు అడుక్కు తినేవాళ్ళు, అటు జేబులు కొట్టేవాళ్లే కాకుండా ముఖ్యంగా నాలాంటి మేధావుల సహకారం ఎంతో ఉంది. మైక్ దొరికిందంటే చాలు మింగేస్తావు కదా. నీ మీటింగ్ ఎవ్వరూ వినడం లేదు. అందరి కళ్ళు మందు మీదే ఉన్నాయి. ఆపేస్తాను. అవేంటి మీసాలు? ఎమ్మెల్యే నాకే లేవు మీసాలు, నీకెందుకు? మీసాలు లేకపోతే నా ఫేస్ బాగోదు. ఇప్పుడేదో పెద్ద అందంగా ఉన్నట్టు గేదె మీద గొంగళి పురుగులా ఉంది. ఇటు నువ్వు పాత రోజుల్లో కళ్ళు తాగేవాడివి కదా, తాగిన తర్వాత మీసాలు ఎలా తుడుచుకునేవాడివి? అది ఎప్పుడు అలానే ఉండని. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక మీదట నన్ను అయ్యా అని పిలవాలి. ఏమని పిలవాలి? అయ్యా. వెళ్ళి పార్టీ ప్రారంభించు. మా వాడు ఇంత మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవటం నిజంగా మా రాజవంశానికే గర్వకారణం. అతను అసెంబ్లీని ఒక ఊపు ఊపాలి, అదే మాకు ఆనందం. గోవిందం, అయ్యా, ఈ పార్టీకి ఆ రాజుగారిని ఎందుకు పిలిచానో తెలుసా? రాజుగారు కనుక. నీకంత బుర్రుంటే ఏనాడో మంత్రి ఉండేవాడు. నేను నిన్ను మొట్టమొదటిసారి కలిసినప్పుడు నీకు ఒక బంగళా చూపించి అది నా సొంతం కావాలన్నాను, గుర్తుందా? అవును. అదెవరిది? ఆ రాజుగారిదే. ఆ బంగళాతో పాటు అతనికి ఒక కూతురుంది, అది నా పెళ్ళాం కావాలి. ఆ అమ్మాయికి కుజి దోషం ఉంది, పైగా వయసు కూడా కొంచెం ఎక్కువ. నాకు అతని బంగళా ఆస్తి ముఖ్యం, కూతురి వయసు అందం కాదు. అది సరేనండి అయ్యా, ఆయన ఒప్పించటం ఎలా? చెప్తా. నేను ఆ రోజుల్లో వేటకు ఎత్తిపోతల సంస్థానం మీదుగా వెళుతూ వీళ్ళ తాతగారిని పికప్ చేసుకునేవాడిని. అప్పుడు ఈ బాబు చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని ముద్దుగా ఉండేవాడు. ఎవరు? ధర్మరాజు గారా? ఆయన గురించే రాజుగారు చెప్తోంది. ముసలాడు దారిలో పడ్డాడు, నాది రాజవంశం నమ్మేశాడు. వెళ్ళి మిగిలిన పని పూర్తి చేయి. ఒప్పుకుంటాడంటారా? ఇప్పటి వరకు నా అంచనా ఏది తప్పలేదు, ఇది కూడా తప్పదు. వెళ్ళు. ఇదిగా సుబ్బరాజు గారు, మీరు పెద్దోళ్ళు, నేను చిన్నోడిని. నేను మందులు ఏదైనా తప్పమాడితే మీరేమనుకోవద్దు. ఒక మనిషి పెద్దోడుగా కాదే ఆడు మావోడు, మా కులపోడు అందరూ గొప్పలు చెప్పుకుంటారు. ఎన్నికల ముందు ధర్మరాజు గారు మీ ఇంటికి వస్తే మీరేం చేశారు? ఇంటి బయట నిలబెట్టి 300 ఇప్పుడు ఎందుకండి తెలుసా? ఈయన ఇచ్చిన 300 పోస్టులు దిగుతుంటారు, బయట పెట్టి సరిపోలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాగానే మా ధర్మరాజు అని పౌడేస్తున్నారు. ఇదిగా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరి ముందు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. అడనా? అడగండి. మీకు ధర్మరాజు గారి మీద నిజంగానే అభిమానం ఉంటే మీ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తారా? పెళ్లి చేస్తారా? తులసమ్మ తులసమ్మ అంటారేంటి? మీకు మంది ఎక్కువ తూగుతున్నారంటే ఒకటి ఇచ్చాను. అయినా ఏంది మీకు ఎందుకండి, ఈ విషయానికి రండి. మీ అమ్మాయిని ధర్మరాజు గారికి ఇచ్చి చేస్తారా? మా అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది, అందుకే ఇంతవరకు వివాహం కాలేదు. మరి ధర్మరాజు గారు ఒప్పుకుంటారా? ఆయన ఒప్పించే బాధ్యత నాది. ముందు మీకు ఇష్టమైనా చెప్పండి. ఆయనకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు. మాట తప్పరుగా? మాట తప్పటం మా వంశంలోనే లేదు. అది మహాశైలారా, ఇందుకు వచ్చిన పెద్దలారా, మీ అందరికీ ఒక శుభవార్త. శ్రీ సుబ్బరాజు గారు వారి ఏకైక పుత్రిక గాయత్రీదేవి గారిని శ్రీ 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 ధర్మరాజు గారికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు.